హాయ్ అండి. ట్యాంక్ బండ్ లుమ్ని పార్క్కి వెళ్ళామండి. ఈరోజు సండే. మా మనవరాలు అయితే నాకు బయటికి తీసుకెళ్ళాలి అంటే అలా తీసుకొని వెళ్ళాము. ఇక పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి ఆడుకున్నారు. మా మనవరాలు ఏది చూస్తే అదే ఎక్కుతా అంటే ఎక్కిపించాము. సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఉన్నట్టయితే మాత్రం ఇంట్లోనే అలా కట్టిపడేయకుండా వీక్లీ వన్ టైం అయినా ఏదైనా పార్క్కి గుడ్లకి తీసుకొని వెళ్తేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మా మనవరాలు మా ఆయన అందరం కలిసి వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ బయట వేడిగా అనిపిస్తుంది. వర్షం వచ్చింది కానీ హైదరాబాదు కూల్ అవ్వలేదు. ఇంకా చాలా వేడిగా ఉంది బయట. ఇక అలా తిరిగేసి నైటు చాలా లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. చాలా చూసింది. చాలా ఇంకా అసలు పిల్లల్ని తీసుకొని వెళ్తే రానంటది. మా మనవరాలు అయితే ఎక్కడుంటే అక్కడనే ఇంకా వాళ్ళు బంద్ చేసి వెళ్ళిపోయే వరకు అక్కడనే కూర్చుంటా అంటది. బలవంతంగా తీసుకొని వచ్చడైతే జరిగింది. ఇంకొంచెం ఇంకొంచెం ఇవ్వంటది. చాలా లాడు. చూడండి ఎట్లా ఊపుతుంది చేతులు. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు చాలామంది పిల్లలు ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఒక్కొక్కరైతే అసలు టిక్కెట్లు 100 రూపీస్ టిక్కెట్ పెట్టారు. ఇది తిరిగేది అది 5 నిమిషాలేనంట. 5 నిమిషాలే. అసలు గంటకి అయినా 5-6 వేలు సంపాదించేస్తున్నాడు అనుకోండి. ఒక్క అరగంటలోనే అయిపోతున్నారు. కళ్ళు తిరిగి కక్కుకోవాలి అంత స్పీడ్ తిప్పేస్తున్నారు. నాకు కూడా మా మనవరాలు నాతో పాటు కూర్చోంది. నాకు వామిటింగ్ అయిపోతుంది. ఇంకా అస్సలు కుదరదు నాకు. అందుకని నేనైతే పోలేదు. మా మనవరాలే కూర్చుంది. వేరే పిల్లలతో పాటు కూర్చోబెట్టాను. మధ్యలో పెట్టి తన్ని ఇటువైపు అటువైపు ఇంకో 2 పిల్లల్ని కూర్చోబెట్టాను. చాలా తనకైతే అదే నచ్చిందంట. అసలు అరుస్తూ ఉంది. ఇంకా చాలా స్పీడ్ తిప్పేస్తుంటే నాకు భయమవుతుంటే తను అరుస్తుంది. ఎంతైనా సరే పిల్లలు ఉంటే మాత్రం సమ్మర్ హాలిడేస్కి తాతయ్యలు వాళ్ళందరూ దూరం, అమ్మమ్మలు దూరంగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది అలవాటు. మేమందరము దాని చుట్టూ ఉన్నాం కాబట్టి తను ఇంకెక్కడికి వెళ్తుంది. మాతోనే ఉంటుంది. ఈ వాటర్ అయితే అస్సలు బాగాలేదండి. కానీ అందరూ దాంట్లోనే స్నానాలు చేస్తున్నారు. పిల్లలు మెయిన్ సాయిబుల్ పిల్లలు అయితే అందరూ దాంట్లోనే స్నానాలు చేస్తున్నారు. మురికి వాటర్ అయితే మురికి స్మెల్. ట్యాంక్ బండ్ వాటరే కదా, అది దురదలు, స్కిన్ ఎలర్జీలు వస్తాయండి బాబు. అవి చూసి అయితే నాకైతే భయం వేసింది. స్మెల్ అయితే అసలు ట్యాంక్ బండ్లో వాటర్ ఫిల్టర్ చేశారు అంటారు కానీ చాలా స్మెల్ అండి. అసలు నాకైతే వామిటింగ్ వచ్చేసింది. అంత కక్కు వచ్చిన ఫీలింగు. మా పిల్లలు అయితే బోటింగ్కి వెళ్దాం నడువు అంటే ఇక తప్పక ఎక్కాను. ముక్కు మూసుకొని కూర్చున్నాను. ఇక బోటింగ్కి ఒక్కొక్కరికి ఇంత టికెట్ అని పెట్టేశారు. పిల్లలకి హాఫ్ టికెటు, పెద్దోళ్ళకి ఫుల్ టికెటు. వెళ్ళాము, ఎక్కాము. ఇక వచ్చాను. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కాసేపు 5 నిమిషాలు అక్కడ ఉండి వచ్చాము మళ్ళీ. చాలా రద్దీగా ఉన్నారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా. చాలా హ్యాపీగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలైనా నేను ఎప్పుడు వెళ్ళలేదండి బాబు. నాకు ఇలా వెళ్ళడం కానీ ఇలా తిరగడం కానీ ఇష్టం ఉండదు. ఏదైనా గుడికి వెళ్ళడం అంటే ఇష్టము. ఎక్కువసేపు అక్కడ కూర్చుంటాను కానీ ఇలా ఈ కంపు చెరువుల దగ్గరికి అయితే వెళ్ళను నేను ఎప్పుడు. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన కంపు అసలు మామూలు. అక్కడ కూడా వాటర్ కంపు ఒకటే వాసన వస్తుంది.